బాగా నిదానం చూస్తా పాములు ఉంటాయి. ఏదో చనిపోయింది ఇక్కడ, నాకు తెలిసి కుక్క అనుకుంటున్నా. కింద చూడండి ఎట్లా ఉందో చెత్త. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సన్నీ లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. మా కాలేజ్ తెలుసు కదా మీ అందరికీ. మా కాలేజీకి వచ్చిన చాలా రోజుల నుంచి మేము ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటాం. మామూలుగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాం మా ఫ్రెండ్స్తో అందరితో. కానీ ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్ చూపిస్తాను. చాలా భయంకరంగా ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళాం కానీ చాలా గదుల్లోకి అయితే వెళ్ళలేదు ఇంతవరకు. మనం ఈరోజు అన్ని గదులు వెళ్ళి చూద్దాం. ఇంకో మెయిన్ టాపిక్ ఏంటంటే, ఒక్కసారి ఆ గది చూడండి, ఆ చెట్ల మధ్యలో ఎలా ఉందో. అక్కడికి ఇంతవరకు ఎవరు బాగాలేదు, కానీ మనమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం వెళ్ళడానికి. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. చూడండి, డే లైట్లోనే ఎంత భయంకరంగా ఉందంటే నైట్ టైంలో ఇంకెంత భయంకరంగా ఉంటుందో చూడండి. మీ ఓకే వదిలేస్తున్నాను. ఇంకా మనమైతే ఆ గెస్ట్ హౌస్కి అయితే వెళ్దాం, తను చూపిస్తాను. పొద్దునైతే మనకు అంతగా భయం ఉండదు. ఒక్కడే వెళ్తే ఖచ్చితంగా భయపడతారు, ఇద్దరు వెళ్తే ఏముండదు. కానీ పొద్దునైతే ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గెస్ట్ హౌస్ కొద్దిగా భయంకరంగానే ఉంటుంది, కానీ ఒక్కడే వచ్చాడంటే ఖచ్చితంగా భయపడతారు. బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది, లోపలికి చూడండి. సుధీర్ చీకటికి వచ్చినా లేదు సుధీర్, డో ఒకసారి చూసురా. చూసారు కదా ఈ గెస్ట్ హౌస్ ఎలా ఉందో. ఇది నేను కాలేజీ చేరిన మొదటి రోజు నుంచే నేను చూశాను, కానీ ఇక్కడ నా గురించి అంతకు తెలియదు, దీని గురించి అంతకు తెలియదు నాకు. కాకపోతే మా ఫ్రెండ్స్ మేము వచ్చినప్పుడు పైకి వెళ్ళాము ఒకసారి, అంటే వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి పైకి వెళ్ళాము ఒకసారి. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని గదులు ఉన్నాయి, ఆ గదుల్లోనే ఇంతవరకు పోలేదు, డైరెక్ట్గా మేము పైకి వెళ్ళిపోయాం. కానీ ఒక్కడే వస్తే ఖచ్చితంగా భయపడతారు ఫ్రెండ్స్, ఒక్కడే వస్తే ఖచ్చితంగా భయపడతారు. ఇప్పుడు అన్ని గదులు మీకు చూపిస్తాను. ఆడ ఒక గది ఉంది, ఇక్కడ 2-3 గదులు ఉన్నాయి, ఇక్కడ 2 గదులు ఉన్నాయి అనుకుంటున్నా. ఆడైతే ఒక గది ఉన్నది అనుకుంటున్నా. మొత్తం లోపల పోతే ఇంకా ఒక గది కూడా ఉండొచ్చు. ముందైతే ఇక్కడికి వెళ్దాం చూడండి. ఏదో ఒక బూత్ బంగ్లా వెళ్తున్నట్టున్నాను. ఇక్కడ ఒక గది ఉన్నది, ఈ గది చూపిస్తానండి. కింద చూడండి ఎట్లా ఉందో చెత్త. చూడండి చెత్త ఎలా ఉందో. వస్తా ఉంటే ఎవరైనా భూమిని భయమేస్తారని భయం వేస్తుంది నాకు. ఆడ వచ్చేసి వాష్రూమ్ కానీ ఉంది, టాయిలెట్ రూమ్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ఒక గదిలాగా ఉంది. చూడండి బెడ్స్ ఎలా ఉన్నాయి, పడిపోన్నాయో, పరుపులు చూడండి. డబ్బు కట్టినట్టు ఇది కూడా బాగా చెత్తగా అయిపోతుంది. అలాంటి మనం ఇంకో రూమ్కి వెళ్దాం. ఇంకా రూమ్ లేదు కదా, ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ ఉంది. నాకు వెళ్ళాలంటే కొద్దిగా దడ పడుతుంది, పాములు ఏమైనా ఉంటాయని. అంటే దెయ్యాలు ఉంటాయని కాదు, పాములు ఉంటాయని భయం వేస్తుంది. చూడండి చెత్త ఎలా ఉందో. ఇక్కడ కూడా వాష్రూమ్ ఉంది. ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది, ప్రతి రూమ్కి. హైలైట్లో ఉంది ఈ రూమ్ మాత్రం. పదండి వేరే రూమ్కి వెళ్దాం. గాయస్, ఇంత చెత్తగా ఉంటేనే కొద్దిగా అందంగా కనిపిస్తుంది రూము. బహుశా ఇది వర్కింగ్ లాగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇది ఎందుకు లైఫ్ తెలియదు, కానీ ఇక్కడ కరెంట్ పోతుంది, పట్టుకుంటే షాక్ పడుతుందేమో. ఇక్కడ మెట్లు పైకి వెళ్తాం. ఇంతవరకు నేను ఈ రూమ్కి అయితే వెళ్ళలేదు. అక్కడ చూడండి, అది కూడా కరెంట్ అయితే ఉన్నది. చూడండి, ఈ రూమ్కి అయితే ఇంతవరకు నేను వెళ్ళలేదు. నేను కాలేజ్ చేరినప్పటి నుంచి కొద్దిగా దడపడుతుంది. నేను అనుకుంటాను ఇదేమో లాభము, ఇదేమో అర్థం కాలేదు. బయట నుంచి చూడడానికి వ్యూ వెళ్తే ఉంది. అది పేరు రూమ్కి వెళ్దాం.
చూడండి ఎలా ఉందో మొత్తం చక్కగా ఎందుకుంటుంది మొత్తం. నేను నాకు తెలిసి కిచెన్ రూమ్ అనుకున్నా, మరి ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. నేను ఇంకో ఎగ్జిట్ గేట్ ఉంది guys. ఇది కిచెన్ రూమ్ అనుకుంటున్నా నాకు కొద్దిగా ఇది బట్టి. ఇది బయట చూసుకోవడానికి చూడండి. ఇదైతే ఇంకా ఎక్కువ ఉంది చెత్త. చూడండి ఏం గోతాలు గీతాలు మొత్తం వేస్తున్నారు. ఇది ఎగ్జిట్ గేట్ అనుకుంటారు. ఇదేమో అర్థం కావట్లే. స్విచ్లు ఉన్నాయి, లైట్ వేస్తే వెలుపల బయట వస్తుంది. ఎలా అయితే ఉంది ఇక్కడికి పైకి వచ్చేచ్చు. అది పోలీస్ స్టేషన్ కదా, అక్కడైతే పోలీస్ స్టేషన్ ఉంటుంది పక్కనే. మనైతే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇది గైస్ కింద ఉన్న రూమ్స్ అయితే ఇవ్వనమాట. పైకి వెళ్దాం ఒకసారి. పైన నాకు తెలిసి అంత భయంకరంగా ఉండదు, కొద్దిగా బాగానే ఉంటుంది. ఇది నాకు తెలిసి ఒక రిచ్ హౌస్ లాగా ఉంటుంది ఒకప్పట్లో ఇది ఇక్కడ. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయిందో తెలియదు. ఇక్కడ చూడండి హౌస్ మిద్ది పైన ఎలా ఉందో, చాలా బాగున్నది. ఇక్కడ చూడండి బీర్ సీసాలు కూడా ఉన్నాయి. బీర్ సీసాలు చూడు ఎట్లా వాడేస్తున్నారు. ఇక్కడికి వచ్చి తాగుతారు పైకి వచ్చి కొంతమంది. చూడండి ఇదన్నమాట మొత్తం. ఇది ఇంకో నేను చెప్పాను కదా ఒక హౌస్ అయితే నిర్మానుష్యంగా ఉందని, అదే అనమాట. చూడండి అది చూడండి అదే అనమాట హౌస్ అనమాట. అది కానీ అక్కడికి రాత్రిపూట వస్తే చాలా భయపడిపోతాం, అలాగుంది అది. నాకు పోవాలంటే కొద్దిగా దడైతే పడుతుంది. ఒకసారి ట్రై చేస్తాను వెళ్ళడానికి, కాకపోతే వెళ్ళకపోతే ఏమనుకోబాకండి. ఉంది, చింత చెట్లు 2 ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మేము మా ఫ్రెండ్స్తో ఫోటోషూట్ కానీ ఏమన్నా చిన్న చిన్న వీడియోస్ కానీ తీసుకోవడానికి పైకి వచ్చాము. ఒకసారి వచ్చింది. అప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంకీలు ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడైతే తీయేశారు. ఇప్పుడు హౌస్ దగ్గరికి వెళ్దాం, చూస్తా, ట్రై చేస్తా. లేదంటే ఎవరైనా అడిగితే ఏం చేయలేను. ఇక్కడ రీల్స్ భలే తీయచ్చు కలిసి. రీల్స్ తీయాలనుకుంటే చాలా బాగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా గోష్ వీడియోస్ కానీ ఏమైనా హర్రర్ వీడియోస్ కానీ తీసుకోవాలంటే చాలా బాగా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఇదంతా ఈ ప్లేస్ సంబంధించింది. ఇదంతా మొత్తం ఈ ప్లేస్కి సంబంధించిందే. కాకపోతే ఒకప్పట్లో నేను జాయిన్ అయినప్పుడు ఇన్ని చెట్లు లేవు ఇక్కడ, కొద్దిగా బాగుంది. ఇన్ని చెట్లే తెలియదు, కొద్దిగా బాగానే ఉంది. ఒకసారి అక్కడ ట్రై చేద్దాం వెళ్ళడానికి. బాబు ఇక్కడ దారి ఉంటాంరా, చెట్లు పోయి దారి అట్ట ముందు దారి దానికి అట్ట ఉన్నదా? ఏమో పొద్దు చూసిన పోయి గాయ్స్ మీకోసమే చేస్తాను ఆడికి. గైసు పావులు ఉంటాయేమో అనుకుంటున్నా. నేను కొద్దిగా చిన్నగా మాట్లాడతాను, ఎందుకంటే పక్కన పోలీస్ స్టేషన్ ఉంది, అది కాక పక్కనే లేడీస్ హాస్టల్ అయితే ఉంది. అందువల్ల నా వాయిస్ కొద్దిగా చిన్నదిగా వస్తే కొద్దిగా సర్దుకోండి. సో మనం అక్కడికి వెళ్తానండి. బాగుండేదా చూస్తా, పావులు ఉంటాయి. చెట్టు ముళ్ళు ఉన్నాయి.
ఒకసారి చూడండి లోపల నాకు వచ్చింది. ఆడుకోవచ్చు. తలుపు తీస్తున్నారు, అందుకని తీయట్లేదు, ఎందుకైనా ప్రాబ్లం అవుతుందని. పక్కన ఇంకోటి ఉంది, అది చూపిస్తారు. ఏదైనా చనిపోతుందా చూడు, అష్టం రాదండి, ఏదో చనిపోతుంది ఇక్కడ. నాకు తెలిసి కుక్క అనుకుంటున్నా. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఎట్టి చూడండి గైస్ ఎలా ఉందో. ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. కరెంట్ కూడా గైస్ చూసారు కదా, ఇదే అనమాట మా గెస్ట్ హౌస్. ఇక్కడికి వచ్చి మా అంటే నా గెస్ట్ హౌస్ కాదు, ఇక్కడికి వచ్చి మా కాలేజీలో వచ్చి ఇక్కడైతే చూసుకుంటుంటాం. కానీ ఇన్ని రోజులు తిరగని రూమ్స్ అన్నీ అయితే ఈరోజు తిరిగాను ఈ వీడియోలో మీకోసమని. మామూలుగా అయితే మేము పైకి వెళ్ళి వీడియో తీసుకుంటాం, వచ్చేసి అంటే వీడియోస్ ఫొటోస్ తీసుకొని వచ్చేస్తాం. మేము వెళ్ళింది కూడా 2-3 సార్లే. మామూలుగా అయితే ఇక్కడికి వచ్చేసి ఆడ కూర్చుంటాం, కానీ ఆడ కూర్చొని ఏదన్నా డ్రింక్స్ తాగాలన్నా గుడ్డు తినాలన్నా అక్కడ కూర్చుంటాం, ఇక్కడ కాసేపు మాట్లాడుకుంటాం అంతేను. ఎప్పుడు ఎక్కువగా లోపలికి వెళ్ళము. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చిన అంటే పెద్దవాళ్ళు తాగే డ్రింక్స్ తాగుతారు కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు, లేదంటే పైకి వెళ్ళిపోతారు. అంటే సిగరెట్ తాగడం కానీ ఏదైనా డ్రింక్స్ చేయడం కానీ వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ చూసారు కదా మన ఈ భయంకరమైన గెస్ట్ హౌస్ టూర్. మీకు అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అది మటుకు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ టాటా, సీ యూ.